బ్రేకింగ్లో చూస్తున్నాం. నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకునే తండ్రి కసాయిగా మారి హత్య చేశాడు. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని దేవరకొండ రోడ్డు పరిధిలో నివాసం ఉంటున్న లింగారెడ్డి అనే వ్యక్తి తన 13 ఏళ్ల కుమారుడు ప్రణీత్ రెడ్డిని సుత్తితో తలపై దారుణంగా కొట్టి హతమార్చాడు. కొడుకు ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న అనంతరం తండ్రి సైతం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కవిత తన పెద్ద కుమారుని కాలేజీ హాస్టల్లో చేర్పించేందుకు హైదరాబాద్కు వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు రక్తపు మడుగులో శవాలై పడి ఉండడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ రాజశేఖర రెడ్డి క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అసలు కన్నబిడ్డను చంపడానికి గల కారణాలేంటి, కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆడు పోయిండు, తల్లి పోయిండు. డ్యూటీకి పోతే ఇద్దరం ఉందాం అనుకున్నాం. తాత మనం ఆడెందుకు నన్ను ఉండమని తాత లేదు, మా కొడుకు ఉండమని లేదు, పోతాడు మా కోడలు కూడా నేను వస్తా ఉండమని లేదు. నేను మళ్ళీ 10 బాబుకు ఫోన్ చేసిన, చిన్న ఆవిడ చేతి తిండి తాత ఇంకా ఆయన ఏం చేస్తారంటే ఆయన అన్నట్టు అన్నాడు తాత కానీ గదే మాట గదే వచ్చింది. 10 బాబుకు ఏమంట చేసిన. ఇక ఆడు పోయిండు, తల్లి పోయిండు. డ్యూటీకి పోతే ఇద్దరం ఉందాం అనుకున్నాం తాత మనం. నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకునే తండ్రి కిరాతకుడుగా మారి హత్య చేసిన ఘటన, ఆ తర్వాత తను కూడా తనువు చాలించిన ఘటన ప్రస్తుతానికి కలకలం రేపుతోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్లీ జరిగింది ఏంటి, ఘాతుకం ఎలా జరిగింది, అలాగే నైబర్స్ ముఖ్యంగా పక్క ఇంటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ వాళ్ళ గల్లీలో వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలేంటి వీళ్ళ ఫ్యామిలీ గురించి? నల్గొండ జిల్లాలో దారుణం అయితే చోటు చేసుకుంది. నల్గొండ పట్టణంలోని దేవరకొండ పరిధిలో లింగారెడ్డి అనే వ్యక్తి తన సొంత కుమారుడు 8వ తరగతి చదువుతున్న సొంత కుమారుడిని సుత్తితో తలపై మోది అత్యంత పాశవికంగా హత్య చేసిన తర్వాత తను కూడా క్రిమి సంహారక మందు తాగి తను కూడా అక్కడ చనిపోయి పడిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు ఆ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించే వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. చేరుకునేటప్పటికీ అక్కడ ఇద్దరు మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా లింగారెడ్డి పక్కన కొంత క్రిమి సంహారక మందు బాటిల్ ఉంది. పక్కనే తన రక్తపు మడుగులో చనిపోయిన 13 ఏళ్ల ప్రణీత్ రెడ్డి ఉన్నారు. తర్వాత అక్కడ పోలీసులు మొత్తం కూడా విచారించగా అక్కడ వారికి అక్కడ టీవీ దగ్గర ఉన్న ఒక సెల్ఫ్ లో సుత్తి ఒకటి దొరికింది. ఆ సుత్తితోనే ఈ యొక్క కుమారుడిని మోదీ చంపినట్టుగా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానిస్తున్నారు. ఆ లింగారెడ్డి కొంత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. తనకి కొంత యాక్సిడెంట్ అవడం వల్ల తను రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఎందుకు మరి ఏం జరిగింది, ఒక పక్క వాళ్ళ భార్య కూడా చెప్తుంది మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, నేను డ్యూటీ కోసం వెళ్ళాను, తను మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి డిస్టర్బ్ చేద్దాం, నేను ఫోన్ చేయలేదు, తర్వాత నాకు పోలీస్కి ఫోన్ చేసి తర్వాత వచ్చేసరికి ఈ విధంగా జరిగిపోయింది. మరి తను ఏ విధంగా ఎందుకు ఆ విధంగా ఫీల్ అయిపోయాడో తెలియదు. కానీ ఆ లింగారెడ్డి తన కొడుకుని సుత్తితో తలపై మోది చంపిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లుగా ప్రస్తుతం పోలీసులకు ఒక అంచనాకు వచ్చారు. ఆ యొక్క మిస్టర్ డెడ్ గా మొత్తం డెత్ గా అయితే వీళ్ళు కేసు నమోదు చేశారు. ఈ 2 మృతదేహాలకు సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తా అని చెప్పారు. ప్రస్తుతం అయితే ఆ లింగారెడ్డికి తన కొడుకు అయితే పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకైతే డెడ్ బాడీస్ అప్పచెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక మొత్తం పూర్తిగా క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మేము వివరిస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అనుమానాస్పద హత్యలుగానే భావించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.